నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో కొన్ని రకాల వార్తలు తెలుసుకుంటూ ఉంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో కొంత ప్రోత్సాహాలు కూడా మీకు అనుకూలమవుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్యలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ ధనలక్ష్మి పూజను నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో సహకారాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో సమాచార లోపాలు లేకుండా వ్యవహరించాలి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ లింగాష్టకమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు ఈరోజు తాము అనుకున్నటువంటి ప్రణాళికలను ప్రారంభించుకుంటూ ఉంటారు. లక్ష్యాలను సాధించుకునేందుకు కష్టపడుతూ ఉంటారు. ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేయటం, పేదవారికి అన్నదానం చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు తాము ఏర్పాటు చేసుకునే లక్ష్యాలను అందుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కీలకమైనటువంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ గురుస్తోత్రమును పారాయణం చేయటం, గోసేవ చేసుకోవటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక విషయాల్లో లావాదేవీలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఏకశ్లోకి సుందరాకాండ పారాయణం చేసుకోవటం మంచిది. కన్యారాశి వారు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘపరమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్నిస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారిపైన సంపూర్ణమైనటువంటి ఆధిపత్యాన్ని సాధించుకోగలుగుతారు. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేసుకోవాలి. తులారాశి వాళ్లకు ఈరోజు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో చిన్న చిన్న కుటుంబపరమైనటువంటి వ్యాపారాలను ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పట్టుదలతో చేపట్టే పనులన్నీ కూడా పూర్తి అవుతుంటాయి. ఆర్థిక ఉన్నతిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు ఉంటుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఇష్టమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగే సూచనలు కనిపిస్తున్నందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి. వివిధ రూపాల్లో బదిలీలకు మార్పులు జరిగే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. పట్టుదలతో లక్ష్య సాధనను పూర్తి చేయగలుగుతారు. అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ పరమేశ్వరులు. మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయాలి.
మకర రాశి వారు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి చర్చలు కొనసాగిస్తూ ఉంటారు. సోదరీమణులతో కలిసి కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక జీవనంలో చక్కని అనుభూతిని పొందుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామివారిని గులాబీ పుష్పములతో పూజించాలి. కుంభరాశి వాళ్లకు ఈరోజు ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక సంతోషాలు కూడా ఉంటూ ఉంటాయి. పెట్టుబడుల ద్వారా కొన్ని ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. ఉద్యోగ జీవనంలో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయాలి. మీనరాశి వాళ్లకు ఈరోజు వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు సంతోషాన్నిస్తుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామివారి కవచమును పారాయణం చేయాలి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.